కనికర సంపన్నుడైన తండ్రి నామంలో మీ అందరికీ కూడా సలాం. తన కుమారుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అనేక రకాలుగా ప్రార్థిస్తుంటాము, ప్రార్థనలు వింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒక్కొక్క రకంగా విజ్ఞాపన చేస్తూ ఉంటారు, ఒక్కొక్క రకంగా ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఉంటారు. మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. అయితే ఆనాటి ప్రవక్తలు ఒక్కొక్క రకంగా ప్రార్థన చేసిన విధానాన్ని మనం నేర్చుకున్నాం, చూసుకున్నాం. మరి ఆనాటి ప్రవక్తల్లో, ఆనాటి సేవకుల్లో, ఆనాటి తండ్రి యొక్క మాటలు విని ఆ యొక్క క్రియలను చేసిన వారిలో మరి ఇర్మియా గారు కూడా ఒకరు. హల్లెలూయా. ఇర్మియా గారు కూడా ఒకరున్నారు. ఆయన ఎలా ప్రార్థించారు, ఆయన ఏమని ప్రార్థించారు అన్న అంశాన్ని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్యం అనే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ని మీరు ఆశీర్వదిస్తున్నారు, సంతోషం. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. తండ్రి యొక్క దీవెనలు మీరు పొందుకోండి. ఆయన యొక్క కృప నిత్యం మీ మీద నిలుచునుగాక. ఆమె. ఇక ఈరోజు ఇర్మియా గారు చేసిన దీన ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే ఏలియా చేశారు, అలాగే అబ్రహాం గారు చేశారు, మోషే గారు అవసరతను బట్టి ప్రార్థన చేశారు, దావీదు గారు చేశారు, వారు సంతోషంలో ఉండేటప్పుడు చేశారు, బలహీనమైనప్పుడు కూడా చేశారు. మనకలాగే మనం కూడా అంతే కదా, సంతోషంగా ఉండేటప్పుడు కూడా చేస్తుంటాము, బలహీనమైనప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాము. విజ్ఞాపన, లేకుంటే మొర, లేకుంటే ప్రార్థన, ఈ మూడు కూడా మరి మనం చేస్తూనే ఉంటాం. అయితే ఇర్మియా గారు చేసిన దీన ప్రార్థన కోసం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని వచనాలు, కొన్ని గడియలు మాత్రమే. హల్లెలూయా. ఇక ఆయన ఇలాగ ప్రార్థిస్తున్నారంటే ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో ఇర్మియా గారు చేసిన ప్రార్థన ఇలా చేస్తున్నారంట. ఏమని చేశారంటే తండ్రి, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుతాను. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుతాను. అది శరీరపరంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, మరి ఏ విధంగానే కావచ్చు. ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా అంతే కదా. నాయనా, నేను రోగిని అయిపడి ఉన్నాను, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నాకు బలహీనం వచ్చింది, నన్ను స్వస్థతపరచు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం కూడా అదే విధంగా చేస్తున్నాము. కానీ ఆనాడు ఇర్మియా గారు కూడా అదే అంటున్నాడు. తండ్రి, నన్ను స్వస్థపరచుము, నీవు నన్ను స్వస్థపరచుము, అప్పుడు నేను స్వస్థత నొందుతాను, నాకున్న బలహీనత నుంచి విడుదల పొందుతాను అని చెప్పిన మాట మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సహోదరులారా, రెండో పాట ఏమన్నానంటే నీవు నన్ను రక్షించుము, నేను రక్షించబడతాను. రెండో మాట, నీవు నన్ను రక్షింపుము, నేను రక్షించబడతాను అని అతని కోసం అతనే తండ్రి పాదాల దగ్గర చేసిన విజ్ఞాపన ప్రార్థన అనుకోవచ్చు, విచారణ ప్రార్థన అనుకోవచ్చు, దీన ప్రార్థన అనుకోవచ్చు. మరి ఈ ప్రార్థనకు మనం ఏ పేర్లు అన్నా పెట్టవచ్చు. కానీ దీనంగా ఆయన దగ్గర ప్రార్థన చేశారని పరమ తండ్రి దగ్గర. హల్లెలూయా. ఓ క్రైస్తవులారా, ఈరోజు మనం ఎలా ప్రార్థిస్తున్నాము మనకు తెలుసు. నువ్వు ఏమని ప్రార్థిస్తున్నావు నీకు తెలుసు. నేను ఏమని ప్రార్థించుకుంటున్నాను నాకు తెలుసు. అలాగే ఎవరి ప్రార్థన అవసరత వారికే తెలుసు. కొన్ని మాత్రం బయటకు చెప్పుకుంటాం మనకు కనిపించే వారితో. వారి సేవకులైనా, విశ్వాసులైనా, ఇరుగు పొరుగు వారైనా, మనకు తెలిసిన వారైనా సరే. అంటే క్రైస్తవులతో మనం చెప్తుంటాం, అయ్యా నా పరిస్థితి ఇది, అమ్మ నా పరిస్థితి ఇది, మీరు ప్రార్థన చేయండి అంటాం, మంచిది. కానీ కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రం బయటకు చెప్పం మనం. అది కేవలం ఆయన దగ్గర మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు సహోదరులారా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ యొక్క సమయంలో అని అంటున్నాడు, తండ్రి నీవు నన్ను స్వస్థపరచుము, నా యొక్క శరీరము స్వస్థత కోరుకున్నది కనుక నీవే నన్ను స్వస్థపరిచి నన్ను రక్షింపుము, నా ఆత్మను రక్షింపుము, నీవే నన్ను రక్షింపని ప్రార్థన చేస్తాను. నిన్ను కొనియాడుటకును, నిన్ను గణపరచుటకును
నీ నుంచి నేను ఆశీర్వాదం పొందుకుంటకు కారణభూతుడు నీవే అవ్వాలి, కానీ నేను మరొక దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు చాలా అర్థం ఉన్నదండి. నేను మరొకరిని కొనియాడకూడదు, నేను మరొకరిని నేను వేడుకోకూడదు, నేను మరొక దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇదని చెప్పకూడదు. ఎందుకంటే నీవు నన్ను స్వస్థపరిచే యెహోవా తండ్రి అన్న సంగతి నాకు తెలుసు. నీవు నన్ను కాపాడుకు రక్షించే తండ్రి అన్న సంగతి నాకు తెలుసు కనుక ఇదిగో నా పక్షమున నీ దగ్గర నేను ఈ దీన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నానని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది అలా చేస్తున్నారు ప్రియ సహోదరులారా? ఎంతమంది చేస్తున్నాము అంటే ముందుగా నువ్వు ఒకరికి ప్రార్థన చేసే ముందుగా వారి కొరకు నువ్వు మొరపెట్టే ముందు అసలు నీ స్థితి ఎలా ఉంది, నీవే స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు, నువ్వేమని అడుగుతున్నావు, నువ్వేం పొందుకున్నావు అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనం ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. అప్పుడు కదా నీ సాక్షాత్గా నిలబడతావు. ప్రతి సహోదరులారా, ఎందుకే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు మనం అందరం ప్రార్థన చేసేవాళ్ళమే. ప్రార్థన చేయలేని క్రైస్తవుడు ఉండడండి. అయితే 10 మందిలో ప్రార్థన చేయలేకపోవచ్చు సిగ్గుపడి, 10 మందిలో నువ్వు మాట్లాడకపోవచ్చు సిగ్గుపడి. ఎందుకంటే లోకంలో అనేక మంది మాటలు మాట్లాడుతాం, కానీ పరమ తండ్రి దగ్గరికి వచ్చి మనం మాట్లాడడానికి చాలామంది సిగ్గుపడుతుంటారండి. మీరు గమనించండి. ఎక్కడైనా కూడిక జరిగినప్పుడు ఇలాంటి ఆలయంలో ఉండేటప్పుడు ప్రార్థన చేయండి బాబు, ప్రార్థన చేయండి అమ్మంటే పక్క వరకు ఇచ్చేస్తుంటాం. మనకి ఇచ్చిన మైక్ ఏం చేస్తుంటే నేను చేయలేనని మీరు చేయండి అంటారు. లోకల్ అనేకమైన మాటలు మాట్లాడుకుంటాం, కానీ తండ్రికి విజ్ఞాపన చేసుకోలేకపోతాం. కానీ ఇక్కడ నిర్మాణాడు, నాయన నన్ను నా శరీరాన్ని స్వస్థపరచు, నా ఆత్మకు రక్షణ కలిగించు, ఇది నువ్వే చేయగలవు, మరొకరు చేయలేరు అని ఖచ్చితంగా ఆయన మనసు, ఆయన ఆత్మ ఆయన మీద పూర్తిగా ఆడుకొని ఆ మాటలు పలుకుతున్నాడు. ఇక్కడ ఆ మాటలు పలుకుతున్నాడు. మళ్ళా కింద అంటాడు కదా, నన్ను సిగ్గుపడినవి కూసుమి. నన్ను నలుగురిలో అంటే ఇతర మనుషుల దగ్గర నన్ను సిగ్గుపడనీక నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను, నీ ప్రార్థన చేస్తున్నాను కనుక నన్ను సిగ్గుపడనీయకుండా నా ఎడల గొప్ప కార్యం చేయి తండ్రి అని విజ్ఞాపన చేసుకుంటున్నాడండి, వేడుకుంటున్నాడండి. దీన మనసుతో చేస్తున్న ప్రార్థన. మనం అనుకుంటాం వాళ్ళు ప్రవక్తలు కదా, వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఏమనుకుంటాం. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఒక దినాన్ని అంటాడు ఏలియా అంటాడు, విసిగిపోయి ఆ మనుషులతో జయించలేక అంటాడు, ఆ మనుషుల మధ్య బ్రతకలేక అంటాడు, ఆనాటి మనుషుల మధ్య, అయ్యా మా పితృల కంటే నేను గొప్పవాడిని కాదు కనుక ఇదిగో నన్ను సంహరించి అంటాడు. నన్ను చంపే, వారికంటే నేను గొప్పవాడిని కాదు, ఈ బాధని భరించలేకపోతున్నానని అంత భక్తి కలిగిన వాడు సాక్షాత్తు తండ్రితో శరీరంతో పిలవబడిన వాడే ఆ మాట అన్నాడంటే ఒకసారి ఆలోచిద్దాం. శరీరం అనేది మనిషికి బలహీనత సహజము, మనిషికి అనారోగ్యం సహజము, మనిషికి అశాంతి సహజము. ఇవన్నీ కూడా ఆనాటి ప్రవక్తలు కూడా అనుభవించారండి. మనమే కాదు, ఆనాటి భక్తులు అనుభవించారు. మనమే కాదు, ఆనాటి సేవకులు, ఆనాటి యాజకులు, ఆనాటి కాపర్లు కూడా అనుభవించారు. కనుక మనం కూడా అనుభవిస్తున్నాం ఈరోజు. అయితే ఇక్కడ ఇర్మీయా గారు పూర్తిగా ఆయన మీద బేస్ అయిపోయారు, అనుకున్నారు ఆయన మీద. పూర్తిగా ఆయన మీద ఆనుకొని అంటాడు, తండ్రి ఇదిగో నా శరీరము అస్వస్థతతో ఉంది. ఎందుకంటే వాళ్ళకి కూడా రోగాలు వచ్చేయండి, వాళ్ళకి కూడా జబ్బులు కలిగాయి, వాళ్ళకి కూడా బాధలు కలిగాయి. ఏ పౌలు గారికి రాలేదా? కడుపులో నొప్పి రాలేదా? పౌలు గారికి కూడా కడుపులో నొప్పి వచ్చింది కదా, వచ్చిందా లేదా? ఆయనకి కూడా బలహీనత వచ్చిందా లేదా? ప్రియ సహోదరుల, ఎందుకంటే మన మనుషులం అండి. నువ్వెంత భక్తులు అయినా మనం కూడా సాటి మనుషులు కనుక, ఈ లోపల ఉంటున్నాం కనుక, శరీరాన్ని ధరించుకొని ఉన్నాం కనుక ఈ బలహీనతలు అన్నీ కూడా మన చుట్టూరు ఉంటాయి. ఇది గమనించుకుందాం మనం. ఆనాడు ఇదిమే కలిగిన బాధను బట్టి కూడా తండ్రి దగ్గర వేడుకొని ఆ కింద అంటారు కదా, నన్ను నలుగురిలో అంటే అన్యజనుల దగ్గర నన్ను సిగ్గుపడనివ్వద్దు. ఎవరైతే నీ మీద నమ్మకం లేకుండా ఉంటున్నారో వారి దగ్గర నన్ను సిగ్గుపడనివ్వకుండా, అవమానపడనివ్వకుండా నా ఎడల గొప్ప కార్యం చేయతండి ఆయన పలికిన మాట మనం చూసుకోవాలి ప్రతి సహోదరులారా. ఎందుకంటే నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు మనం నమ్ముకున్న తండ్రి, నిన్ను పాలు చేసేవాడు కాదు నీవు ప్రార్థిస్తున్న తండ్రి, నిన్ను చీకటిలోకి నెట్టేసేవాడు కాదు
నువ్వు వేడుకుంటున్న తండ్రి. అయితే ఆయన కొన్ని పద్ధతులు మనకు నేర్పించాడు. ఆ పద్ధతుల ద్వారా ఆయనను ఆనాటి ప్రజలు స్తుతించాలి, ఆరాధించాలని ఒక కట్టడి పెట్టాడు. ఈరోజు కూడా అంతే. ఒక పద్ధతి, ఒక ప్రణయం, ఒక ప్రణాళిక ఉండాలండి. అప్పుడు ఒకవేళ ఆ కార్యం అప్పటికి జరగలేకపోవచ్చు. అప్పటికి ఆ ఆశీర్వాదం నీ దగ్గర రాలేకపోవచ్చు. అప్పటికి నీ యొక్క అవసరత అప్పటికి తీరకపోవచ్చు. కానీ అంత మాత్రాన తండ్రిని విడిచిపెట్టి మన దూరంగా వెళ్ళకూడదు. హల్లెలూయా! అందుకే అక్కడ దీనుడై ప్రార్థిస్తున్నాడంట. దీనుడై ప్రార్థించాడు మెస్సీ గారు కూడా. క్రీస్తు కూడా దీనుడై ప్రార్థించాడు గెత్సేమనే తోటలో. ఎవరి కోసము? ప్రపంచంలో యావత్ ప్రజల కోసం. కేవలం యూదుల కోసం కాదు, ఇశ్రాయేలు కోసం కాదు, ప్రతి మనిషి కోసం కూడా ఆయన ఆనాడు దీన మనస్సు కలిగి ప్రార్థించాడు. అందుకని నేను దీన మనసు కలిగిన వాడిని అంటాడు 11వ అధ్యాయం మత్తయి సువార్తలో 30వ వచనంలో. 11వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం అంటాడు, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడును అంటాడు అక్కడ. ఇప్పుడు సహోదరులారా, మనం కూడా దీనులమై మనకు మనం తగ్గించుకొని ఆయనకు విజ్ఞాపన చేయాలి. ఆనాడు గొప్ప ప్రవక్తలు కూడా అదే చేశారండి. అదే చేశారు, వేడుకున్నారు. వారి కోసమే కాదు, వారి తోటి వారి కోసం కూడా ప్రార్థన చేశారు. అబ్రాహం చేయలేదా ప్రార్థన? సోదొమ గోధుమ పట్టణంలో ఉన్నవారిని నేను నశింపజేస్తాను అబ్రాహం అంటే వేడుకోలేదా? దీనవాస్తో ఆయన అడగలేదు, అయ్యా నీ ప్రజలు నువ్వు చంపుకుంటే ఎలాగా? కానీ అందులో ఒక 10 మంది 30 మంది 5గురు ఒకరు ఉంటే విడిచిపెట్టావు నీతి మంత్రులు బట్టి అంటే అలాగే ఒప్పుకున్నా. కానీ ఒక్కడు కూడా లేడు కనుకనే అగ్ని గంధకంతో ఆ పట్టణాలను కాల్చివేసాడండి. అది ఒక దేశం కోసమో కొంతమంది ప్రజల కోసమో అబ్రహాం చేశారు. కానీ ఇక్కడ ఈయనేమన్నంటే తన కోసం తాను చేసుకుంటున్నాడు. ఈరోజు మన కోసం మనం చేసుకుంటున్నాం. అందుకే ఇర్మియా చెప్తున్నాడు, అయ్యా నన్ను సిగ్గుపడనివ్వద్దు, అవమానపడనివ్వద్దు సాటి మనుషుల దగ్గర, అంటే నిన్ను నమ్మలేని అన్య జనాంగం దగ్గర నన్ను సిగ్గుపడనివ్వద్దండి అని ఆయన వేడుకుంటూ అంటాడు. నన్ను రక్షించే వాడు నీవే, నన్ను స్వస్థపరిచే వాడు నీవే. ఎందుకంటే వాగ్దానం ఇచ్చావు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు కదా తండ్రి. కానీ ఇదిగో నన్ను స్వస్థపరచు. కానీ నా జీవితంలో చీకటికి వచ్చినా వెలుగు వచ్చినా అందుకు కారణం నువ్వే కావాలి, కానీ వేరొకరు కాకూడదు. నేను నిన్ను విడిచి వేరొక దగ్గరికి నేను వెళ్ళకూడదు. నీ నామాన్ని కాదని మరొక నామం నా నోటి నుంచి రాకూడదు అని అక్కడ దీన మనసుతో చేశారండి ప్రార్థన. హల్లెలూయా! ఈరోజు ఎంతమంది దీన మనసుతో చేస్తున్నారు? మీ కుటుంబంలో కలతలు పోవాలి, కన్నీళ్ళు పోవాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీకు రక్షణ కలగాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని నువ్వు దీన మనసుతో చేస్తున్నావా? చేస్తావు ఎప్పుడు ఆపద మనం ముట్టుకునేటప్పుడు, చేస్తావు ఎప్పుడు కష్టం మన దగ్గరికి వచ్చేటప్పుడు. కానీ గ్రంథం చెప్తుంది, ఆ కష్టం నీ దగ్గర రాకముందే నీవు నా దగ్గర విముఖుడివై కాకముందే నాతో సంబంధం ఉండి నా మీద ఆనుకొని జరగబోయే కాలం కోసం ఇప్పుడే నా దగ్గర వేడుకోండి అని తండ్రి చెప్పిన మాట, తన కుమారుడైన క్రీస్తు చెప్పిన మాట మనం వినాలి. హల్లెలూయా! అది దీన మనసుతో చేసిన ప్రార్థన. ఇక్కడ ఇర్మియా గారు కూడా దీన మనసుతో చేస్తున్న ప్రార్థన. అయ్యా ఇదిగో నేను లేవలేని స్థితిలో ఉన్నాను, బలహీనమైపోయాను కదా, నా శరీరాన్ని స్వస్థపరచు. ఎందుకంటే ఇంకా నీ పని నేను చెయ్యాలి, ఇంకా అనేకులకు నీ యొక్క స్వార్థ నీ యొక్క మార్గంలో నడిపించాలి తండ్రి. నాకు ఇచ్చే ఆయుష్కాలంలో నాకు బలహీనత రాకుండా నడిపించు అని ప్రార్థన చేస్తూ, నన్ను సిగ్గుపడనివ్వద్దు, నన్ను అవమానపడనివ్వద్దు. సాటి మనుషులు మీ దేవుడు ఎక్కడా, మీ తండ్రి ఎక్కడా, మీ యెహోవా ఎక్కడా అని అనకుండానే తండ్రి వారి దగ్గర నేను తలదించుకొని ఉండకుండానట్లు నీవు నాకు కృప అనుగ్రహించని ప్రార్థిస్తూ, నన్ను రక్షించే, నా ఆత్మను రక్షించే తండ్రి నీవే అని ప్రార్థిస్తూ, నన్ను సిగ్గుపడనివ్వదని ప్రార్థిస్తూ అంటాడు కదా. ఈ నన్ను స్వస్థపరిచి నన్ను లేవనెత్తే కారణభూతుడు నీవే అవ్వాలి, కానీ మరొకరు ఉండకూడదని ఇర్మియా గారు చేసిన ప్రార్థన. ఈ వాక్యం అంతా కూడా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఈ మాట మనం చూస్తాం. 17వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం.
అలాగే 18వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 14 తర్వాత 18 వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అందుకంటాం ఇర్మియా చేసిన దీన ప్రార్థన. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది ఓ క్రైస్తవుడా? ఎలా చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? మొక్కుబడిగా చేస్తున్నావా? లేదంటే చెయ్యాలని చేస్తున్నావా? లేదంటే దీన మనసుతో చేస్తున్నావా? నిజంగా తండ్రి దీన మనసుతో నిన్ను నీవు తగ్గించుకొని నీ యొక్క మనసు అంతా ఆయన మీద ఆనుకొని చేసిన ప్రార్థన ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే తరువాత దినాన్నైనా సరే ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తాడండి. ఇరిమేని దీవించాడు, దీన మనసుతో చేశాడు. ఇర్మియాకు ప్రార్థన సమాధానం ఇచ్చాడు. ఈరోజు మన ప్రార్థన సమాధానం వస్తుందో లేదో మనకి ఎలా తెలుస్తుందో మనకు తెలియదు, కానీ ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త కనుక మనకు సమాధానం పంపిస్తాడండి. ఆకాశం నుంచి నీకు సమాధానం పంపిస్తాడు. అయితే ఆ సమాధానం వచ్చే వరకు కూడా ఆయన యందు మనం నిక్షేపణ కలిగి మనం ఉండాలి. నిర్దిష్టమైన మార్గంలో మనం నడవాలి. నిర్దోషులుగా ఎంచబడాలి, దోషులుగా కాకుండా. అలాంటి ప్రార్థనకు తండ్రి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తానని ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వాధికారం తండ్రిని పొందడం నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుని తండ్రి యేసయ్య. ఇగో నాన్న నిజమైన నాన్న, ఆనాటి నీ ప్రవక్తలేమి, భక్తురాలేమి, ప్రవక్తనీలేమి, సేవకులేమి, యాజకులేమి, కాపరులేమి తండ్రి, వాళ్ళందరూ కూడా తండ్రి నిండు మనసుతో నాన్న నీ దగ్గర ప్రార్థించారు. అట్టి గుణము, అట్టి అలవాటు, అట్టి స్వభావము ఈరోజు మాకు కూడా దయచేస్తామని నమ్ముతూ, వాక్యం బిడ్డను దీవించి ఆశీర్వదిస్తామని నమ్ముతూ, మా ప్రియ రక్షకుడు క్రీస్తు రాముడి ఈ ప్రార్థనలో అడిగి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి తండ్రి నామములో సాలు, తన కుమారుడు క్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.